పరమశివభక్తుడు మహాకవి దూర్జటి విరచితమైనటువంటి శ్రీకాళహస్తీశ్వర శతకం నుంచి 16వ పద్యానికి స్వాగతం. నిన్ను నా వాకిలిన్ కావుమంటినో మరున్నీలాలక భ్రాంతిన్ కుంటెన పొమ్మంటినో ఎంగిలిక్కి తింటే కాని కాదంటినో నిన్ను నెమ్మిందగ విశ్వసించు సుజనానీకంబు రక్షింపచేసిన నా విన్నపమేలగై కొనవయా శ్రీకాళహస్తీశ్వరా. ఈ పద్యంలో దూర్జటి అందరి తరఫున శివుణ్ణి ఒక చిన్న కోరిక కోరుతున్నాడు. ఆ కోరికను నువ్వు ఎందుకు తీర్చట్లేదయ్యా అంటూ శివుణ్ణి ఒక విధంగా దెప్పి పొడిచినట్టుగా మాట్లాడుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు? నిన్ను నెమ్మిందగ విశ్వసించు సుజనానీకంబు రక్షింపచేసిన. నెమ్మిన్ అంటే మనస్సులో, తగ విశ్వసించు అంటే నిన్ను బాగా విశ్వసించినటువంటి వాళ్ళు, తగినట్లుగా విశ్వసించి నమ్ముకుని ఉన్న. సుజనానీకంబు, సుజన ప్లస్ అనీకంబు అంటే మంచివారైన నీ భక్తుల సమూహము, వాళ్ళని రక్షింపమని నేను చేసినటువంటి విన్నపం నువ్వు ఎందుకు స్వీకరించట్లేదయ్యా అని శ్రీకాళహస్తీశ్వరుణ్ణి అడుగుతున్నాడు. ఇది చివరి 2 పాదాలు. మొదటి 2 పాదాల్లో శివుణ్ణి ఏమని అడుగుతున్నాడంటే, నిన్ను నా వాకిలి కావుమంటినో, నిన్నేమన్నా నా ద్వారాన్ని కాపలాగా ఉండమని నేను అడుగుతున్నానా అని అంటున్నాడు. ఏమిటి దీని వెనక ఉన్నటువంటి కథ ఏమిటి అంటే, ప్రహ్లాదుడు మనవడైనటువంటి బలి చక్రవర్తి ఆ సమయంలో విష్ణు వామనావతారం ఎత్తుతాడు. ఆ కథ అంతా మనకు తెలిసిందే. బలి చక్రవర్తి కొడుకు బాణాసురుడు. ఈయన మహాశివభక్తుడు. రావణాసురుడి తర్వాత అంతటి భక్తుడు, 1000 చేతులు కలిగినటువంటి వాడు. పరమశివుడు గురించి తపస్సు చేసి ఆయన్ని మెప్పించి అనేక వరాలు పొందినటువంటి వాడు. ఒకసారి అట్లా వరం పొందుతూ, ప్రతిసారి నేను నిన్ను కైలాసం వచ్చి చూసుకోవటం కాదయ్యా, నువ్వే నా కోట దగ్గరికి వచ్చేసేయి, నిన్ను ఎప్పుడు కావాలంటే నేను అప్పుడు చూసుకుంటాను అని అడుగుతాడు శివుణ్ణి. బోళాశంకరుడు కదా, ఇచ్చేస్తాడు వరం. ఇచ్చేసి పార్వతీదేవితో సహా వచ్చి బాణాసురుడి కోట వెలుపల అక్కడ కాపలాగా ఉండిపోతాడు. అంటే ఆ రాక్షసుడి యొక్క భక్తితో పాటు లోపల ఉండేటటువంటి అహంకారం కూడా అంత విపరీతంగా ఉంటుంది. సాక్షాత్తు పరమశివుణ్ణి తన కోట ముంగిట కాపలాగా పెట్టుకుంటాడు. కోట లోపల కొలువై ఉంటాడు, శివుడు కోట బయట కొలువై ఉంటాడు. అలా ఏమన్నా ఆ బాణాసురుడిలాగా నిన్ను నేనేమన్నా నా ఇంటి కాపలా ఉందామని అడిగానా నిన్ను అని శివుణ్ణి దెప్పి పొడుస్తున్నాడు. రెండోది, మరున్నీలాలక భ్రాంతిన్ కుంటెన పొమ్మంటినో. మరున్ ప్లస్ నీల ప్లస్ అలక ప్లస్ భ్రాంతి, దేవతా స్త్రీలపై భ్రమతో. కుంటెన అంటే రాయిబారం, అంటే స్త్రీ పురుషుల వాళ్ళకి మధ్యలో రాయిబారం చేసి వాళ్ళకి సంధి కుదిర్చేటటువంటి, అటువంటి ఒక విధంగా చెప్పాలి అంటే రాయబారి అనొచ్చు. ఇంకా కాస్త నీచమైన పదం వాడాలి అంటే తార్పుడుగాడు అనొచ్చు. అటువంటి పని ఏమన్నా నీకేమన్నా నా గురించి నిన్ను చెయ్యమని అడిగానా అని శివుడిని దెప్పి పొడుస్తున్నాడు. దీని వెనక కథ ఏమిటి అంటే, ఒకానొక సమయంలో శివుడు తన రూపాన్ని, ఇది చాలా విచిత్రంగా ఉంది, తన రూపాన్ని తానే చూసుకోవడానికి తనలోంచి తన రూపంతో ఒక వ్యక్తిని బయటికి రమ్మంటాడు, తననే బయటికి రమ్మంటాడు. శివుడు ఎట్లా ఉన్నాడో సాక్షాత్తు ఆ వచ్చిన వ్యక్తి కూడా అట్లాగే ఉంటాడు. ఆయన్ని చూసి సుందరేశన్ అంటాడు. తమిళనాడులో సుందరేశన్ అనేటటువంటిది చాలా ప్రాముఖ్యత ఉన్నటువంటి శివుడి యొక్క
మరొక పేరు. ఇలా వచ్చినటువంటి సుందరేశుడు శివుడి పక్కన పార్వతి, ఆ పార్వతి పక్కన ఒక చెలికత్తి ఉంటుంది. ఆవిడ కన్నులు చూసి ఈయన మోహపడతాడు. ఈ విషయాన్ని శివుడు గ్రహిస్తాడు. గ్రహించి ఈ సుందరేశంతో ఏమంటాడంటే, నాయనా, నువ్వు భూలోకం మీదకి వెళ్ళి నీ యొక్క ఈ మోహాన్ని, ఈ భ్రాంతిని తీర్చుకుని మళ్ళీ కైలాసానికి రా అని చెప్తాడు. ఆ సుందరేశనుడు, ఆ సుందరమూర్తి భూలోకంలో తిరువారూర్ అనేటటువంటి ఊర్లో నంబియారుడుగా జన్మిస్తాడు. అదే సమయంలో ఈ చెలికత్త కూడాను పరవియార్ అనేటటువంటి స్త్రీగా అదే గ్రామంలో జన్మిస్తుంది. ఈ నందియారుడు పరమశివభక్తుడు. ఈ పరవియార్ అక్కడ ఉండేటటువంటి ఆలయంలో ఆవిడ నాట్యం చేస్తూ ఉంటుంది. అక్కడ ఉండేటటువంటి శివాలయంలోని ఈశ్వరుడి పేరు చాగేశుడు. ఈ నందియారుడు, పరవియారు వీళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు అభిమానపడతారు, ప్రేమించుకుంటారు. అలా ఉంటూ ఉండగా ఈ చాగేశుడు, అంటే శివుడు, ఆలయంలోని శివుడు ఆ ఆలయ పూజారి కల్లో కనిపించి వాళ్ళిద్దరికీ పెళ్లి చేయమని చెప్తాడు. ఆ విధంగా ఆ చెలికెత్తె ఆవిడ దేవతా రూపం, ఈ సుందరమూర్తి శివుడు రూపం. మళ్ళీ వీళ్ళిద్దరికీ పెళ్ళి అయ్యేటట్టు చేసినటువంటి ఆ రాయబారం ఎవరు చేశారయ్యా అంటే త్యాగేశుడు, పరమశివుడే చేశాడు. ఇలా దేవతామూర్తి మీద కనుక నేను భ్రమ చెంది ఉంటే మా ఇద్దరికీ మధ్యలో నిన్నేమన్నా రాయబారం చేయమన్నానుటయ్యా అని శివుణ్ణి కాస్త వేళాకోళం చేస్తూ దెప్పి పొడుస్తున్నాడు. ఎంగిలిచ్చి తింటే కానీ కాదంటినో. ఈ కథ మనందరికీ బాగా తెలిసినటువంటిదే. భక్త కన్నప్పది, ఆయన అసలు పేరు తినడు. శివుడు పరీక్ష పెట్టినప్పుడు ఆ కన్నులు శివుడికి ఇచ్చేసి కన్నప్ప అయ్యాడు. ఈయన ఏం చేసేవాడయ్యా అంటే, ఈయన పరమ భక్తిలో శిఖరాగ్రానికి చేరి, అంటే మూఢమైనటువంటి భక్తి, వేటాడి రోజు ఆ మాంసం ఎక్కడో తోట కాల్చి తీసుకొచ్చి శివుడు ముందర పెట్టేవాడు. పెట్టిన తర్వాత మళ్ళీ అనుమానం వచ్చి అది సరిగ్గా కాలిందో లేదో అనేటటువంటి అనుమానం. అందుకని తను తిని చూసి అది బాగుంది అనుకుంటే శివుడిని తినమనేవాడు. శివుడు తినకపోతే ఊరుకునేవాడు కాదు, ఏమైనా తినాల్సిందే అని పట్టుబట్టి కూర్చునేవాడు. అలా నేనేమన్నా ఎంగిలి నైవేద్యం కానీ ఎంగిలి మాంసం కానీ నీకు పెట్టి తినమన్నానా ఓ పరమశివ అంటూ అడుగుతున్నాడు దూర్జటి. ఇంతకీ ఈయన అడిగింది ఏమిటి? నిన్నే నమ్మి నీ మీద బాగా భక్తి కలిగినటువంటి మంచి భక్తుల్ని రక్షించవయ్యా అనే కదా నేను అడిగింది. ఆ మాత్రం చేయకపోతే ఎట్లా? చేయకూడని పనులు నేనేమీ చేయమని నేను అడగలేదు కదా, మంచి విషయమే నేను అడిగాను కదా అంటున్నాడు దూర్జటి. మొత్తం పద్యం యొక్క భావాన్ని చూద్దాం. ఓ పరమదయాళువైనటువంటి భోళాశంకర, శ్రీకాళహస్తీశ్వర, నేను నిన్ను బాణాసురుడు అడిగినట్లు నా ఇంటికి కాపలా ఉండమని అడిగానా? లేదు. నా కోరిక తీర్చుకొనటానికి దేవతా స్త్రీలకి దూతగా వెళ్ళమని అడిగానా? అది కూడా లేదు. తిన్నడిలాగా ఎంగిలి మాంసం పెట్టి ఏమైనా సరే తినాలి అని అడిగానా? అలాగా నిన్ను బలవంతం చెయ్యలేదు. నేను అడిగింది ఏమిటి? నిన్ను నమ్మిన భక్తుల్ని రక్షింపమని మాత్రం విన్నవించాను. నా యొక్క ప్రార్థనని ఎందుకు స్వీకరించవు ఓ పరమశివ అని దూర్జటి అడుగుతున్నాడు. మిత్రులారా, ఈ పద్యాలు వింటున్నందుకు ధన్యవాదాలు. ఇప్పటికి కూడా మీరు గనక సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి పద్యాలు మీరు విందురు కానీ.